కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్ అనకుండా నన్ను రెండు మిక్స్ చేశానండి. అంకుల్ సార్ అనండి, అంకుల్ సార్ అనండి. నేను ఎవరిని? అంకుల్ సార్. ఏమని? ఇంకా నేను అంకుల్ సార్ అనలే, అంకుల్ సార్ అనండి. ఎట్లా ఉంది క్లాసు? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? కంప్యూటర్స్ ఉన్నాయా? కంప్యూటర్ లేవని చేతులు ఎత్తండి. కంప్యూటర్స్ అందరికీ కంఫర్ట్గా అందరికీ సరిపోని కంప్యూటర్లు ఉన్నాయా? నోరు లేదా? నోరు లేదా? కంప్యూటర్లు ఉన్నాయా? లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కంప్యూటర్లు లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి. క్లాసులో అందరికీ కంప్యూటర్లు ఉన్నాయా? లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీకు కొత్త కంప్యూటర్లు వస్తాయి గవర్నమెంట్ నుంచి చేతులు ఎత్తితే. కంప్యూటర్స్ ఉన్నాయా? అది ఎవ్వరికి భయపడద్దు. మనం గవర్నమెంట్ని అడగాలి, గవర్నమెంట్ని అన్ని గవర్నమెంట్ని అడగాలి. బాయ్స్కి టాయిలెట్స్ ఉన్నాయా? ఇప్పుడు టీచర్లు ఏమంటారు అంటే అన్నీ ఉన్నాయి, పిల్లగాళ్ళ మాటలు నమ్మొద్దు అంటుంది మేడం గారు. పిల్లగాళ్ళ మాటలు నమ్మొద్దు, అన్ని అబద్ధాలు చెప్తారు పిల్లగాళ్ళని టీచర్ అంటుంది. పాపం ఇక చెప్పండి, మీరట అబద్ధం చెప్తుర్రట. టాయిలెట్స్ అన్నీ కంఫర్ట్గా ఉన్నాయట. పిల్లగాళ్ళు అబద్ధం ఆడతారమ్మా? టాయిలెట్స్ ఉన్నాయా? అది సంగతి. బయట అమెరికాలో, యూరప్లో, చైనాలో, జపాన్లో, సింగపూర్లో స్కూల్స్ ఎట్లుంటాయో తెలుసా? కంప్యూటర్లో కొట్టి చూడండి నైటు. అలాంటి స్కూల్స్ రేవంత్ రెడ్డి మనకు కట్టియాల. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ దేశంలో ఉన్నాడు? ఇప్పుడు జపాన్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? జపాన్లో స్కూల్స్ చూడట్లే ఆయన, పార్కులు చూస్తాడు, ఎకో టూరిజం చూస్తున్నాడు, చూస్తున్నాడు. కానీ జపాన్లో ఏం చేస్తారో తెలుసా? రోజు వాళ్ళు హౌ టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఇల్లుని ఎట్లా నిర్మాణం చేయాలి అని కన్స్ట్రక్షన్ చేపిస్తారు వాళ్ళని. ఇంటిని 7th క్లాస్ పిల్లగాడితోటే కన్స్ట్రక్షన్ చేపిస్తాడు. హౌ టు కన్స్ట్రక్ట్ ఫ్లైట్, విమానాన్ని ఎట్లా తయారు చేయాలనేది, విమానాన్ని తయారు చేయడం 7th క్లాస్లో నేర్పిస్తారు జపాన్లో. 7th క్లాస్లో విమానాన్ని ఎట్లా తయారు చేయాలో నేర్పిస్తారు 7th క్లాస్లోనే. 10th క్లాస్లోనే లీగల్ యాక్టివిటీస్ అన్ని నేర్పిస్తారు. రోడ్డు మీదకు పోతే, ట్రాఫిక్ని మధ్యలో నుంచి పోతే ఏ యాక్ట్ అమలు అవుతుంది, ఒక సిటిజన్ తప్పు చేస్తే ఏ యాక్ట్ అమలు అవుతుంది, ఒకళ్ళని కొడితే ఏ యాక్ట్ అమలు, లీగల్ చెప్తారు. బాడీ అనాటమీ చెప్తారు 10th క్లాస్ లోపే. బాడీలో పేగులు ఎట్లున్నాయి, లోపల గుండె ఎక్కడున్నది, అసలు గుండె ఉందా లేదా? గుండె కూడా లేదు కొంతమందికి. ఎవరికి లేదు గుండె? మనకి కోడిగుడ్డు పెట్టని ముఖ్యమంత్రికి గుండె లేదు. మొన్ననే గవర్నమెంట్ డాక్టర్ చెప్పిండు గుండె లేదని. అందుకని మనకి అన్ని రకాల సౌకర్యాలు ఈ ప్రభుత్వం ఇవ్వాలి. స్కూల్లో ఇది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం ఉందా? ఇంగ్లీష్ బాగా చెప్తుర్రా మామూలుగానా? బాగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తారా ఇంగ్లీషు? ముక్కు కాడ ఏల్ది తీయాల. కణజోడు ఏంది? కణజోడు పెట్టి ఎందుకు? ఐ ప్రాబ్లం ఉందా? ఓకే. క్లాసులు మంచిగా చెప్తారా సార్లు? అన్ని సబ్జెక్ట్స్ మంచిగా చెప్తారా? చెప్పు, చెప్తా లేదా? నిజం చెప్పు. నువ్వు చెప్పులే. నువ్వే 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 ఇగో నువ్వే నువ్వు చెప్తావా లేతావా? నేను లేపనా వచ్చి? నువ్వులే ఇట్రా. క్లాసులు ఎట్లా జరుగుతున్నాయి నిజంగా చెప్పాలి. క్లాసులు ఎట్లా జరుగుతున్నాయి నిజంగా చెప్పు, ప్రామిస్గా. ప్రామిస్ చెయ్యి. ఏ క్లాసులు మంచి జరుగుతున్నాయి? ఇంకా ఇంకా హిందీ. మ్యాథ్స్ ఎట్లా జరుగుతుంది? బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. నువ్వు మ్యాథ్స్ చేయాల్సి ఉంటుంది మరి ఇప్పుడు బోర్డు మీద. నీకు మ్యాథ్స్ మంచిగా అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. నీకు అర్థమైందాక చెప్తుండా లేదా?
సైన్స్ ఎట్లా చెప్తాడు? మీకు ఈవినింగ్ 6 to 8 వరకు ట్యూషన్ కావాలన్నా వద్దా? గవర్నమెంట్ మన సార్లతోటే ట్యూషన్ పెట్టిద్దామా వద్దా? ఫ్రీ ట్యూషన్ కావాలన్నా వద్దా? మీకు ఫ్రీ ట్యూషన్ కావాలి 6 to 8. తర్వాత 6 to 8 ట్యూషన్ పెట్టింది కాబట్టి సాయంత్రం భోజనం కూడా గవర్నమెంటే పెట్టాలి. సాయంత్రం భోజనం పెట్టాలి అంటే సెమీ రెసిడెన్షియల్ లాగా మన స్కూల్ మారాలి. మార్నింగ్ టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, సాయంత్రం 6 to 7 or 8 ట్యూషన్ పెట్టి డిన్నర్ పెట్టి మనల్ని ఇంటికి పంపించాలి. అప్పుడు మనం ఇంటికి పోయినట్టు ఉంటుంది, భోజనం స్కూల్లోనే చేసినట్లుంటుంది, స్కూల్లో ట్యూషన్ కూడా ఉంటుంది. అప్పుడు ఎట్లా వస్తాయి మనకి మార్కులు? ఇక ఇంటికి పోయి పండుకోవటమే. ఇక మార్నింగ్ పాలు చాయో తాగి స్కూల్కి వచ్చి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం లంచ్ చేసి ఈవినింగ్ ట్యూషన్ విని మళ్ళీ డిన్నర్ చేసి ఇంటికి పోతే అప్పుడు ఎట్లుంటుంది స్కూలు? మార్క్స్ వస్తాయా రావా? దీనికి చేతులు ఎత్తే వాళ్ళు ఎవరో చెప్పండి. ఈ ప్రపోజల్కి అదిగో మనకి సెమీ రెసిడెన్షియల్ కావాలని చేతులు ఎత్తండి. మనకి సెమీ రెసిడెన్షియల్ కావాలి. మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ కావాలి, మధ్యాహ్నం లంచ్ కావాలి, సాయంత్రం ఒక 2 గంటలు గేమ్స్ ఆడాలి. 4 to 6 6 గంటలకి ముఖం కడుక్కోవాలి క్లీన్గా. 6 నుంచి 6 to 8 ట్యూషన్ పెట్టాలి. 7:30 7:40కి మనకి డిన్నర్ పెట్టి ఇంటికి పంపించాలి. అట్లా సెమీ రెసిడెన్షియల్ ఉంటే ఎట్లుంటుంది? గవర్నమెంట్ పిల్లలకు కూడా ఇంటికాడ నుంచి బస్సు వేస్తే ఎట్లుంటుంది స్కూల్కి చెప్పండి? గవర్నమెంట్ స్కూలుకి కూడా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి బస్సు వేస్తే బాగుంటుందా బాగుదా? చేతులు ఎత్తండి ఎవరికి బాగుంటుందో. ఇంటి దగ్గర నుంచి ప్రైవేట్ స్కూల్కి బస్సు వేసినట్టుగా, ఇంటి దగ్గర నుంచి ప్రైవేట్ స్కూల్కి బస్సు వేసినట్టుగా గవర్నమెంట్ స్కూల్కి కూడా బస్సు వేస్తే ఎట్లుంటుంది? బస్సు రావాలన్నా వద్దా? ఇంటికాడ నుంచి బస్సు రావాలన్నా వద్దా? ఎంత అద్భుతంగా ఉంటుందమ్మా ఇంటికాడ నుంచి బస్సు. పొద్దున్నే బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నరు, ఈవినింగ్ 2 hours ట్యూషను, బస్సు మళ్ళీ 8 ఇంటికాడ దింపాలి. హాయిగా కాసేపు టీవీ చూసుకొని మంచిగా పడుకొని పొద్దున్నే వస్తే ఎట్లుంటుంది? అట్లాంటి స్కూల్స్ని మనం రేవంత్ రెడ్డితో, ముఖ్యమంత్రితో, ప్రధానమంత్రి మోడీతో అవన్నీ చేయిద్దామా వద్దా? అవన్నీ చేయిస్తే మన హీరోలు ఎవరైతారు అప్పుడు? మోడీ అండ్ రేవంత్ రెడ్డి అవుతారు. మన హీరోలు ఎవరైతారు అప్పుడు? రేవంత్ రెడ్డి అవుతారు. వాళ్ళు ఇవన్నీ ఇవ్వకపోతే వాళ్ళిద్దరు ఏమవుతారు? జీరోలు అవుతారు. ఏమవుతారు? అయిపోయి. ఇవన్నీ ఇస్తే హీరోలు అవుతారు, లేకపోతే జీరో అవుతారు. ఓకే, ఇవన్నీ ఈ ఫెసిలిటీస్ అన్నీ కావాలని రేవంత్ రెడ్డికి, ప్రధానమంత్రికి లెటర్ రాద్దాం వద్దా? ఏమని లెటర్ రాద్దాం? మార్నింగ్ మా ఇంటికాడ నుంచి స్కూల్కి బస్సు పెట్టాలి అనండి. మార్నింగు స్కూల్కి బస్సు పెట్టాలి. పెద్దగా మాట్లాడండి. మార్నింగ్ మా ఇంటి నుంచి స్కూల్కి, దానికి ఆర్టీసీ బస్సులు ఉచితంగా మహిళలకు కాదు, ఉచితంగా విద్యార్థులకి బస్సు ఇవ్వాలి. విద్యార్థులకి మార్నింగ్ మా ఇంటికి బస్సు వచ్చి స్కూల్లో దింపాలి అనండి. ఇక్కడ దిగగానే మాకు మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. బ్రేక్ఫాస్ట్లో 50 grams బట్టర్ వెన్న పెట్టాలి. ఆ తర్వాత మధ్యాహ్నం మంచి లంచ్ పెట్టాలి. లంచ్లో 2 eggs కంపల్సరీ పెట్టాలి. 4 గంటలకు ఈవినింగ్ 4 o'clockకి అనండి. ఈవినింగ్ 4 o'clockకి ఉడకబెట్టిన పల్లీలు పెట్టాలి. ఉడకబెట్టిన మంచి శనగలు పెట్టాలి. ఆ శనగలు ఉడకబెట్టద్దు, తాలింపేసి పెట్టాలి. తర్వాత ఒక గ్లాసు పాలు ఇవ్వాలి. తర్వాత 1 hour మాకు మంచి మంచి స్పోర్ట్స్తో ఆటలు ఆడించాలి. 6 to 7:30 వరకు ట్యూషన్ పెట్టాలి స్కూల్లోనే.
7:30కి బస్సులు వచ్చి మమ్మల్ని ఇంట్లో దింపాలి. ఇలాంటి సెమీ రెసిడెన్షియల్ మాకు వస్తే రాదు పైనుంచి. ఇలాంటి సెమీ రెసిడెన్షియల్ మాకు రేవంత్ రెడ్డి ఇస్తే మేము కలెక్టర్లము, డాక్టర్లము, ఇంజనీర్లము అవుతాము. అగ్రికల్చరు అనండి, అగ్రికల్చరు, హార్టికల్చరు, ఎంప్లాయీస్తో మా స్కూలు మొత్తం పచ్చటి తోటలని, పండ్ల మొక్కలని, కూరగాయల మొక్కలని మా స్కూల్ అంతా నాటాలి. 10 గేదెలు 10 బర్లని వెటనరీ డిపార్ట్మెంట్ మా స్కూల్కి ఇవ్వాలి పాల కోసం అనండి. 10 బర్లని వెటనరీ డిపార్ట్మెంటు మా పాల కోసం ఇక్కడ బర్లని ఇవ్వాలి, గేదెల్ని. అంటే అప్పుడు ఏమైంది, మన స్కూల్లో పాలు మనకి ఇక్కడే అవుతాయి. బర్రెలు గవర్నమెంట్ బర్రెలు ఇస్తే మనకు పాలు, చిక్కడి పాలు ఇక్కడే తయారవుతాయి. హార్టికల్చర్, అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి మొత్తం కూరగాయలు వేసిర్రు అనుకో, టమాటాలు, దొండకాయలు, బెండకాయలు, క్యారెట్, బీట్రూటు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, చెవులో పెట్టే క్యాలీఫ్లవరు, ఇవన్నీ మనకి ఇక్కడే పండుతాయి. అట సీరియస్ చూస్తూనేందమ్మా, అవన్నీ ఎక్కడ పండుతాయి? మన స్కూల్లోనే పండుతాయి. అప్పుడు పైసలు కూడా రేవంత్ రెడ్డి ఖర్చు తగ్గుతుంది. అప్పుడు ఇక్కడే కూరగాయలు తినొచ్చు, ఇక్కడే పాలు తాగొచ్చు, ఇక్కడే మనం కావలసిన పండ్లన్నీ, అరటి పండ్లు అన్నీ ఇక్కడే తినొచ్చు. అవునా? అట్లా అని ఇక్కడ కోళ్ళ ఫామ్ పెట్టమనే, ఆ కోళ్ళ ఫామ్కి వాసన వచ్చింది మళ్ళా. ఇట్లా ఇవన్నీ ఫెసిలిటీస్ చేయాలి. ఇది హార్టికల్చరు, అగ్రికల్చర్ వాళ్ళు, వెటర్నరీ డిపార్ట్మెంటు 3 కలిసి చేస్తే ఇవన్నీ జరుగుతాయి. ఇది మనం రేవంత్ రెడ్డికి ఉత్తరం రాద్దాం. రాసి ఇలాంటి స్కూల్ని, ఒక్క స్కూల్ని మోడల్ చేద్దాం. ఇది జైనత్లో, ఏ స్కూల్ ఇది? జైనత్, ఆదిలాబాద్ జిల్లా అనండి. ఏ స్కూల్ ఇది? జైనత్ మండలం, జైనత్ గ్రామం, హై స్కూల్ విద్యార్థులం. రేవంత్ రెడ్డికి ఇవన్నీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మా విన్నపం అనండి ఒకసారి. రేవంత్ రెడ్డి గారు, మాకు సెమీ రెసిడెన్షియల్ సౌకర్యం ఇవ్వండి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం ఇక్కడ సరిగా నడవట్లేదు. రాష్ట్రానికి ఎంతో దూరంలో, అడవిలో ఉన్నది ఈ జిల్లా. ఇవన్నీ మనం ఒక సిటిజన్గా, ఒక చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా మీరంతా 10th క్లాస్ లోపు ఉన్నారు. ఇప్పటి నుంచే ఇవన్నీ రావాలి. ఫారెన్లో, వేరే దేశాల్లో ఒక 10th క్లాస్ పిల్లవాడికి హౌ టు బిల్డప్ ఫ్లైట్, విమానం ఎట్లా తయారు చేయాలి, హౌస్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలి, సమాజాన్ని ఎట్లా నిర్మించాలి, లీగల్ కోర్స్ ఏంటి, మెడికల్ కోర్స్ ఏంటి, సోషల్ మోరల్ సబ్జెక్ట్స్ ఏంటి, సోషల్ మోరల్ సబ్జెక్ట్స్ ఏంటి, ఇవన్నీ నేర్పుతారు. మనకు అలాంటి స్కూలే ఉంటే మన తల్లిదండ్రుల కష్టాలు పోతాయా? పోవా? ప్రైవేట్ స్కూల్లో చదువుదామంటే మన అయ్యల దగ్గర పైసలు లేవు. ప్రైవేట్ స్కూల్లో మనల్ని చేర్పిస్తే వాళ్ళు అన్నం బంద్ చేస్తారు అమ్మ నాన్నోళ్ళు. వాళ్ళు అన్నం తినలేదంటే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి. మనం ఏడిసేది కూడా అమ్మ నాన్నకి చెప్పం. ఎందుకు? మనం ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారని. మనం ఏడిసేది కూడా ఆడపిల్లల తల్లిదండ్రులకు చెప్పరు. మీ దుఃఖం అంతా పెళ్ళి అయినాక కూడా రేపు ఆడ కష్టాలు కూడా అమ్మోళ్ళకి చెప్పరు. మీ జీవితం అంతా కష్టాలే, మీ జీవితం అంతా కన్నీళ్ళే. కానీ మీ కన్నీళ్ళు తల్లిదండ్రులు చెప్తారా? చెప్పరు. ఎందుకు? వాళ్ళు ఏడుస్తారని. ఇదంతా మనకు మనమే లోపల కుమిలిపోతుండే దుఃఖం. ఈ దుఃఖానికి పరిష్కారం కోసమే 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర చేస్తున్న తెలంగాణ మొత్తం. ఏం ఎవరి మీద కోపం లేదమ్మా, ఎవరి మీద నాకు ద్వేషం లేదు, ఎవరి మీద నేను కోపానికో ద్వేషానికో పోటలే. ఇది మన రాజ్యం, ఇది కాన్స్టిట్యూషన్, ఇది డెమోక్రసీ దేశం. మన ఓట్లతో, మనమిచ్చే ట్యాక్సులతో
మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో మన పోలీస్ అన్నలతో ఈ స్టేట్ నడుస్తుంది. మనం ఇచ్చిన పైసలతోటే గవర్నమెంట్ నడుస్తుంది. ఇది మంచిగా గవర్నమెంట్ చేయమని అంటున్నాం. అవునా కాదా? మన ఇంట్లో మన తల్లిదండ్రులను ఏమంటాం? అమ్మా నాన్న ఇద్దరు కష్టపడి మనం కూడా కష్టపడి వస్తే నాన్న ఈ పైసలతో మన ఇల్లు మొత్తాన్ని బాగు చేసుకుందాం, రేపు చికెన్ తెచ్చుకుందాం, పండక్కి స్వీట్లు చేసుకుందాం, కొత్త బట్టలు కట్టించుకుందాం అని అంటామా? అమ్మ నాన్నతో అంటాం కదా. అట్లనే మనకి తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఆయన్ని కూడా అన్ని ఫెసిలిటీస్ ఇవ్వమని అడగాలి. దట్ ఈజ్ డెమోక్రసీ. దట్ ఈజ్ డెమోక్రసీ. దీన్ని చెప్పడానికి రాష్ట్రంలో అన్ని స్కూల్స్ పోయి ఇట్లా చెబుదాం అనుకుంటున్నా. చెప్పాలా వద్దా? ఈ మీకు చెప్పిన విషయాలన్నీ రాష్ట్రంలో అన్ని స్కూల్స్కి చెప్పాలనా వద్దా? అన్ని స్కూల్స్ బాగు చేసుకుందామా వద్దా? అన్ని హాస్టళ్ళు బాగు చేద్దామా వద్దా? అదే పని మీద నేను తిరగాలనా వద్దా? రైట్. మీరు కలెక్టర్లు డాక్టర్లు అయినాక నాకు అప్పుడు మీరు ఉత్తరాలు రాయాలి, మధ్యలో కూడా వచ్చి కలుస్తా. బాయ్. ఓకేనా? నేను మంచి మాటలు చెప్పినా చెప్పలేదా? నేను మంచి మాటలు చెప్పిన అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్. ఆ మేడమ్స్ కూడా నమస్తే పెట్టి